This video is brought to you by AKSIAS. ఓకే స్టూడెంట్స్, మనం ఏదైతే కనుక సుప్రీంకోర్టు ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ అని ఏదైతే కనుక మనం ప్రాజెక్ట్ తీసుకున్నామో ఇందులో పార్ట్ 1 మీరు ఆల్రెడీ వినుంటారు. పార్ట్ 1లో మనం బేసిక్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఎవరైనా స్టూడెంట్స్ పార్ట్ 1 విననట్టయితే కనుక ఒకసారి మీరు పార్ట్ 1లో చెక్ చేయండి. మనం పార్ట్ 1లో లైక్ జ్యుడిషియల్ కస్టడీ అంటే ఏంటి, పోలీస్ కస్టడీ అంటే ఏంటి, అలానే అరెస్ట్ అయినటువంటి పర్సన్కి ఉండేటటువంటి రైట్స్ ఏంటి అండ్ హౌ దే కెన్ ఎక్సర్సైజ్ దోస్ రైట్స్, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. మరి పార్ట్ 2 నుంచి మనం ఏం డిస్కస్ చేస్తామంటే కనుక ఇక్కడ నుంచి మనము ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ 2021లో ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఏమొచ్చాయి అనేది, వాట్ వర్ ద సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ అనేవి మనం డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. సో we are going to discuss about important Supreme Court judgments in 2021. ఇక్కడ మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనం ఈ ఇంపార్టెంట్ జడ్జ్మెంట్స్ అన్నీ కూడా ఒక థీమ్ బేస్డ్ డిస్కస్ చేస్తాం అన్నమాట. అంటే ఒక థీమ్ ఇష్యూ బేస్డ్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్ట్ 2లో దేని గురించి ఉంటుందంటే కనుక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ రిలేటెడ్ టు జెండర్ రిలేటెడ్ జడ్జ్మెంట్స్ 2021లో ఏమొచ్చాయో అవి ఈ పార్ట్ 2లో ఉంటుంది. పార్ట్ 3లో ఏముంటుంది, పార్ట్ 3లో ఏంటంటే కొన్ని జడ్జిమెంట్స్ లైక్ మరాఠా రిజర్వేషన్ కానీ, దాంతోపాటు యూపీఎస్సీ పోస్ట్పోన్మెంట్ గురించి కానీ, ఓకే, ఇలాంటి జడ్జిమెంట్స్ ఏవైతే వచ్చాయో అవి మనము ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ రిలేటెడ్ జడ్జిమెంట్స్ పార్ట్ 3లో వస్తాయి మనకి. పార్ట్ 2 వచ్చేసేసేమో మనకి ఈ యొక్క జెండర్ రిలేటెడ్ జడ్జిమెంట్స్ వస్తాయి. రిమైనింగ్ పార్ట్ 4లో ఏవైతే కనుక మనకు పార్ట్ 2 పార్ట్ 3లో కవర్ కానీ ఉంటాయి కదా, మిసిలేనియస్ ఓకే. సో మిసిలేనియస్ అన్నీ కూడా పార్ట్ 4 ఇంకా కూడా కవర్ కాకపోతే కనుక పార్ట్ 5. ఈ విధంగా మన యొక్క సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్, ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ అనేవి మనం డిస్కస్ చేయబోతున్నాం. మరి ఈ వీడియోలో పార్ట్ 2లో మనం డిస్కస్ చేసేది ఏంటంటే జెండర్ రిలేటెడ్ జడ్జ్మెంట్స్. అంటే 2021లో ఈ యొక్క జెండర్కి సంబంధించి, ఎస్పెషల్లీ ఉమెన్కి సంబంధించి, మహిళా హక్కుల గురించి ఎలాంటి జడ్జ్మెంట్స్ సుప్రీంకోర్టు డెలివర్ చేసిందో ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓకే స్టూడెంట్స్, 2021లో ఎస్పెషల్గా సుప్రీంకోర్టు జెండర్ రిలేటెడ్ జడ్జ్మెంట్స్ ఏమి ఇచ్చిందో అంటే జెండర్ రిలేటెడ్ జడ్జ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 జడ్జ్మెంట్స్ ఇంపార్టెంట్ అన్నమాట. అంటే మహిళా న్యాయానికి సంబంధించింది కానీ, లేదా మహిళా సాధికారికతకు సంబంధించింది కానీ, దీస్ 3 జడ్జ్మెంట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి నేను మీకు రీడ్ అవుట్ చేస్తాను జడ్జ్మెంట్స్. లక్ష్మీబాయి చందరాగి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక, అపర్ణ భట్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్, సతీష్ రగడే వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. ఇవి ఎంత ఇంపార్టెంట్ అంటే కనుక వీటి వల్ల కొంతమంది జడ్జిలు వాళ్ళ ప్రమోషన్లు కూడా ఆగిపోయినాయి. అంత ఇంపార్టెంట్ జడ్జ్మెంట్స్ ఇవన్నీ కూడా. ఒకసారి నేను మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయబోయేది ఏంటంటే లక్ష్మీబాయి చందరాగి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక. అసలు ఈ జడ్జిమెంట్ దేని గురించి అని ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ జడ్జిమెంట్ దేని గురించి అంటే స్టూడెంట్స్, ఒక ఉమెన్ ఓకే, మేల్ అండ్ ఫీమేల్, వీళ్ళు ఏం చేశారంటే కనుక దే బిలాంగ్ టు డిఫరెంట్ క్యాస్ట్. వీళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకున్నారు. ఓకే, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు స్టూడెంట్స్. మరి ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఫస్ట్ వీళ్ళ యొక్క ప్రేమ వ్యవహారాన్ని, లవ్ గురించి ఇంట్లో చెప్పారన్నమాట. ఎవరు? సో ఈ అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారు, అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు. అప్పుడు అమ్మాయి ఏం చేసింది, యాక్చువల్లీ వీళ్ళిద్దరు కర్ణాటక చెందిన వాళ్ళు. నేను మీకు కేసు డీటెయిల్స్ చెప్తాను నేను మీకు. సో అమ్మాయి ఏం చేసిందంటే అబ్బాయి ఇద్దరు పెళ్లి చేసుకొని వాళ్ళు ఈ యొక్క ఢిల్లీ దగ్గర సెటిల్ అయ్యారు. అప్పుడు అమ్మాయి తల్లిదండ్రులు ఈ పెళ్లికి ఒప్పుకోలేదు కదా, వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు పోలీసుల దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఏం కంప్లైంట్ ఇచ్చారు, మా అమ్మాయి మిస్సింగ్ అని ఇచ్చారన్నమాట. మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. మరి మిస్సింగ్ కంప్లైంట్ పైన కేసు రిజిస్టర్ చేశారు. ఎవరిపైన కేసు రిజిస్టర్ చేశారు, అబ్బాయి, దాంతోపాటు అబ్బాయి వాళ్ళ యొక్క ఫ్యామిలీ పైన కేసు రిజిస్టర్ చేశారు. కేసు రిజిస్టర్ చేసేటప్పుడు ఏమైంది, ఆబ్వియస్గా ఈ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉంటాడు కదా, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఫైనల్గా
ఈ యొక్క అమ్మాయి యొక్క డీటెయిల్స్ తెలుసుకొని అమ్మాయికి కాల్ చేశాడు. ఈ యొక్క ఉమెన్ ఎవరైతే కనుక ఫీమేల్ ఉందో ఈ అమ్మాయికి కాల్ చేశాడు. ఏమని, ఇట్లా మీ ఇంట్లో వాళ్ళు మిస్సింగ్ రిపోర్ట్ ఇచ్చారు, మరి ఏం చేయమంటారు మమ్మల్ని అంటే, ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చెప్పిందంటే, నేను మిస్ అవ్వలేదు, నేను నా హస్బెండ్తోనే ఉంటున్నా అని చెప్పేసి ఈ అమ్మాయి ఏం చేసింది, ఈ అమ్మాయి రిటర్న్లో ఈ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి తన యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ పంపింది. తన యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ పంపింది. అప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏమన్నాడు, అసలు ఛాన్సే లేదు, మీరు పెళ్లి చేసుకున్నా కూడా మీరు మా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ వెనక్కి తీసుకుంటేనే మేము కంప్లైంట్ కొట్టేస్తాము, ఎఫ్ఐఆర్ క్యాన్సిల్ చేస్తామన్నారు. అంటే వాళ్ళ ప్లాన్ ఏంది అక్కడ, ఎప్పుడైతే కనుక ఈ అమ్మాయి అబ్బాయి పోలీస్ స్టేషన్కి వస్తారు కదా, వాళ్ళ లోకల్లో ఉన్న పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఆ అబ్బాయి పైన అటాక్ చేయడము, లేకపోతే ఆ అమ్మాయిని ఫోర్స్ఫుల్గా అబ్బాయి నుంచి తీసుకెళ్లడము, ఇది ప్లాన్ అన్నమాట. సో అమ్మాయి ఏమన్నది, నోవే, నాకు అక్కడికి వస్తే కనుక ఏదైతే కనుక మా నేటివ్ ప్లేస్లో ఉందో ఆ పోలీస్ స్టేషన్కి వస్తే నాకు థ్రెట్ ఉంది కాబట్టి, నా ప్రాణహాని జరిగే అవకాశం ఉంది కాబట్టి నాది ఈ యొక్క వాయిస్ రికార్డింగే మీరు తీసుకోండి, నా మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా కన్సిడర్ చేసి ఆ ఎఫ్ఐఆర్ని స్ట్రైక్అవుట్ చేయండి, కొట్టివేయండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. కుదరదు అన్నారనమాట. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే కనుక వీళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. ఓకే, హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులో వీళ్ళ పిటిషన్ని కొద్దిగా అర్జెంటుగా వినండి అంటే కనుక హైకోర్టు వీళ్ళ పిటిషన్ తీసుకోలేదు, అర్జెంట్ బేసిస్ మీద తీసుకోలేదు వినడానికి. అప్పుడు ఏం చేశారు, వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏంటంటే, సో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ ఏందో చూద్దాం ఇప్పుడు దీని గురించి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమందంటే, పాయింట్ నెంబర్ 1, ఇద్దరు అడల్ట్స్ అంటే కనుక ఎవరైతే కనుక మ్యారేజబుల్ ఏజ్ వచ్చిందో, ఇద్దరు అడల్ట్స్ పెళ్లి చేసుకున్నప్పుడు, మ్యారేజ్ చేసుకున్నప్పుడు, అప్పుడు వాళ్ళకి ఫ్యామిలీ కన్సెంట్ అంటే ఈ యొక్క కుటుంబ అనుమతి కానీ, లేదా సొసైటీ కన్సెంట్ సమాజం యొక్క అనుమతి కానీ, లేదా క్యాస్ట్ వాళ్ళ యొక్క కుల సంఘాల యొక్క అనుమతి కానీ అవసరం లేదు. అంటే ఇద్దరు అడల్ట్స్ వాళ్ళు మ్యారేజ్ వాళ్ళకి నచ్చిన వాళ్ళని చేసుకునేటటువంటి హక్కు కంప్లీట్గా ఉంది. దిస్ ఈజ్ అండర్ రైట్ టు ప్రైవసీ అని చెప్పేసి ఆర్టికల్ 21ని కూడా సుప్రీంకోర్టు కోట్ చేసింది. ఇందులో భాగంగా సుప్రీంకోర్టు ఏం చెప్పింది, నేను మీ గతంలో రైట్ టు ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్స్లో అని పుట్టస్వామి జడ్జిమెంట్ చెప్పాను కదా అని సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఈ జడ్జిమెంట్స్ని కోట్ చేస్తూ వీళ్ళకు వాళ్ళ యొక్క ప్రైవసీ లైఫ్ ఎలా ఉండాలో డిసైడ్ చేసుకునేటటువంటి హక్కు వాళ్ళకు ఉంది అని ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఇంకో జడ్జిమెంట్ ఏమి ఇచ్చిందంటే, ఇదే ఇంకో అబ్జర్వేషన్, ఒకటి జడ్జిమెంట్లో ఇది ఫస్ట్, వాళ్ళ మ్యారేజ్ చెల్లుతుంది, ఇందులో కుటుంబ సభ్యులు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. సెకండ్ ఏం చెప్పిందంటే, ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నారో అసలు ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు అలా అమ్మాయిని ఎలా బెదిరిస్తాడు, నువ్వు మా స్టేషన్కి రావాల్సిందే, నువ్వు మా స్టేషన్కి వస్తేనే నీ పైన ఉన్నటువంటి కంప్లైంట్ తీసేస్తాము, ఇలా బెదిరించడం అనేది చాలా రాంగ్. అందరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లకు కూడా అసలు ఎలా నడుచుకోవాలి అనేది ట్రైనింగ్ కూడా ఇవ్వండి అని సుప్రీంకోర్టు చెప్పింది. దాంతోపాటు సుప్రీంకోర్టు చాలా వండర్ఫుల్గా ఇంకా ఈ జడ్జిమెంట్లు ఏం చెప్పిందంటే, సుప్రీంకోర్టు అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఒక కొటేషన్ కూడా వాడిందనమాట. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, అంబేద్కర్ గారు ఏమంటారంటే కనుక, ఈ యొక్క ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అనేది మన సొసైటీకి ఒక రకమైనటువంటి సొల్యూషన్. అప్పుడు ఎందుకంటే ఈ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ వల్ల సొసైటీకి మధ్య ఉన్నటువంటి ఘర్షణాపూరితమైనటువంటి అంటే ఫ్రిక్షన్ తగ్గిపోయి అన్ని క్యాస్ట్లు కూడా కలిసిపోయే అవకాశం ఉంటుందని అంబేద్కర్ గారు క్యాస్ట్ అనిహిలేషన్, ద అనిహిలేషన్ ఆఫ్ ద క్యాస్ట్ అన్న దాంట్లో చెప్పారు. దాన్ని కూడా సుప్రీంకోర్టు కోట్ చేసింది. సో మనం న్యూస్లోకి వెళ్ళే కన్నా ముందు, ఈ ఫ్యాక్ట్స్లోకి వెళ్ళే కన్నా ముందు ఇప్పటివరకు నేను మీకు చెప్పింది ఏంది, సో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఇద్దరు మేజర్లు అయినప్పుడు వాళ్ళకి నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకునే హక్కు ఉంది. వాళ్ళ ఫ్యామిలీ కానీ, వాళ్ళ యొక్క క్యాస్ట్ కానీ, దాంతోపాటు వాళ్ళ యొక్క సమాజంలో ఉన్న పెద్దలు కానీ ఇన్వాల్వ్ అవ్వడానికి వీల్లేదు. దాంతోపాటు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇలాంటి సందర్భాలలో ఈ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ వాళ్ళు పంపినప్పుడు, వాళ్ళకి థ్రెట్ ఉంది అన్నప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్టేట్మెంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ యొక్క రద్దు చేయాలి, కానీ వాళ్ళనే అక్కడికి రమ్మని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అలా బెదిరించకూడదు. అది కోడ్ ఆఫ్ కండక్ట్కి అగెనిస్ట్ అని సుప్రీంకోర్టు చెప్పింది. ఇది ఓవరాల్గా సమ్మరీ. మరి జడ్జిమెంట్కి సంబంధించినటువంటి ఒకసారి కొన్ని ఫ్యాక్ట్స్ ఏందో చెక్ చేద్దాం మనం. ఓకే, ఏ జడ్జిమెంట్ గురించి మాట్లాడుతున్నాం మనం ఇప్పుడు, లక్ష్మీబాయి చందరాగి వర్సెస్ ద స్టేట్ ఆఫ్ కర్ణాటక, ఈ జడ్జిమెంట్ గురించి మనం మాట్లాడుతున్నాం. మరి ఇది ఏ స్టేట్కి సంబంధించిందని చెప్పాను నేను మీకు ఆల్రెడీ, కర్ణాటకకు సంబంధించిందని చెప్పాను. ఈ యొక్క కేస్ ప్రిన్సిపల్, ఈ కేసులో ప్రధానంగా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే కనుక, కన్సెంట్ ఆఫ్ ద ఫ్యామిలీ నాట్ నీడెడ్ వన్స్ 2 అడల్ట్స్ డిసైడ్ టు మ్యారీ. ఎప్పుడైతే కనుక ఇద్దరు అడల్ట్స్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో అప్పుడు ఈ యొక్క ఫ్యామిలీ కన్సెంట్ ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం లేదు అని సుప్రీంకోర్టు చెప్పింది. మరి ఇందులో ఫ్యాక్ట్స్, ఈ ఫ్యాక్ట్స్ ఏంటంటే మీకు ఇందాక చెప్పినట్టు ఒక అబ్బాయి పేరు సంతోష్.
ఓకే, హీ డన్ ఎంటెక్ ఫ్రమ్ ఎన్ఐటి, అందులో ఎన్ఐటీలో ఎంటెక్ చేస్తాను, లెక్చరర్గా కేఎల్ఈఎస్ అనే కాలేజ్లో లెక్చరర్గా చేస్తున్నాడు. మనకి ఈ ఫ్యాక్ట్స్ జస్ట్ మీకు ఒక నరేషన్ కోసం చెప్తున్నా, మనకు అంత ఇంపార్టెంట్ అవసరం లేదు. దాని తర్వాత లక్ష్మి అనే అమ్మాయి, తను కూడా ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ లాగా జైన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కర్ణాటకలో వర్క్ చేస్తున్నారు. కర్ణాటక స్టూడెంట్స్ ఎవరు ఉంటే కనుక మీరు ఈ కాలేజీల పేర్లు వినుంటారు. ఇది ఫ్యాక్ట్స్. వీళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకుంటారని చెప్పాను. మరి ఈ యొక్క కేసు ఎలా స్టార్ట్ అయిందంటే కనుక ఈ యొక్క లేడీ ఫ్యామిలీ, అమ్మాయి ఫ్యామిలీ వాళ్ళు ఏం కంప్లైంట్ ఇచ్చారని చెప్పాను మీకు, మిస్సింగ్ పర్సన్ కంప్లైంట్ ఇచ్చారని చెప్పాను. దాంతో కేసు స్టార్ట్ అయింది. మరి ఇందులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏం చేశాడు, అమ్మాయిని బెదిరించి ఆ అమ్మాయిని పోలీస్ స్టేషన్కి వచ్చేలా చేసి అప్పుడు ఆ అబ్బాయి పైన కేసు ఫైల్ చేసి అబ్బాయి వాళ్ళను బెదిరించడం ఇలాంటివి చేద్దామని ట్రై చేశాడు. కాకపోతే వర్కౌట్ అవ్వలేదు. ఓకే, సుప్రీంకోర్టు ఏం చెప్పింది మరి జడ్జిమెంట్లో? సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ద చాయిస్ ఆఫ్ ఇండివిజువల్ ఈజ్ ఇన్ఎక్స్ట్రికబుల్ పార్ట్ ఆఫ్ డిగ్నిటీ అంటే ఒక వ్యక్తి తను గౌరవంగా బతికేటటువంటి హక్కు ఏదైతే ఉందో అందులో వన్ ఆఫ్ ద రైట్ ఏంటంటే ద చాయిస్ ఆఫ్ ఇండివిజువల్, అంటే వ్యక్తి తన చాయిస్కి తగ్గట్టు బతకలేకపోతే అప్పుడు ఆ వ్యక్తికి డిగ్నిటీ అనేది లేదన్నట్టే. మరి మన రాజ్యాంగం మనకి ఏమిస్తుంది, రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ అనేది ఇస్తుంది కదా. మరి అప్పుడు మనం ఒక వ్యక్తికి తనకు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకునేటువంటి చాయిస్ లేకపోతే ఆ వ్యక్తికి రైట్ టు డిగ్నిటీ అన్నట్టు ఉన్నట్టేనా? లేదు. అదే సుప్రీంకోర్టు చెప్పింది అనమాట. ఓకే, దాంతోపాటు ఈ రైట్ టు డిగ్నిటీ అనేది ఈ యొక్క క్లాస్ అంటే కులానికి కానీ లేదా గౌరవానికి కానీ ఈ యొక్క రైట్ టు డిగ్నిటీ అనేది తగ్గి ఉండాల్సిన అవసరం లేదు. అంటే రైట్ టు డిగ్నిటీ మనకు ఎక్కువ, అంతే తప్పించి కులము దాంతోపాటు లేదా ఈ యొక్క వర్గము ఇవి ఎక్కువ కాదు మనకి అని సుప్రీంకోర్టు చెప్పింది స్టూడెంట్స్. సో మీకు ఫస్ట్ జడ్జిమెంట్ జెండర్ జస్టిస్ రిలేటెడ్ జడ్జిమెంట్లో ఫస్ట్ జడ్జిమెంట్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఫస్ట్ జడ్జిమెంట్ దేని గురించి, లక్ష్మీబాయి చందరాగి వర్సెస్ ద స్టేట్ ఆఫ్ కర్ణాటక. ఒకసారి కేస్ ప్రిన్సిపల్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా. ఈ యొక్క ఇద్దరు అడల్ట్స్ మ్యారేజ్ చేసుకుందాము అనుకున్నప్పుడు ఫ్యామిలీ కన్సెంట్ అవసరం లేదు, ఫ్యామిలీ యొక్క కన్సెంట్ ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒప్పుకుంటే వెల్ అండ్ గుడ్స్, ఒప్పుకోకపోయినా కూడా వాళ్ళు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలి, అంతే తప్పించి పోలీసులు అన్నెసెసరీగా ఇన్వాల్వ్ అవ్వద్దు అని సుప్రీంకోర్టు చెప్పింది. ఇది కేసు నెంబర్ 1. నెక్స్ట్ కేసు నెంబర్ 2, అపర్ణ భట్ వర్సెస్ ద స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్. మరి దీని గురించి కేసు ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ కేసు స్టూడెంట్స్. అసలు ఎంత ఇది మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే మీకు అర్థమవుతుంది, చెప్తాను. ఒక పర్సన్ ఏమైందంటే, ఒక ఇండివిజువల్, ఒక మేల్, ఈయన ఏం చేస్తారంటే ఒక ఉమెన్ పైన సెక్షువల్ అసాల్ట్ అంటే లైంగికపరమైనటువంటి దాడి చేశాడు ఒక ఉమెన్ పైన. ఓకే, ఇప్పుడు ఈ ఉమెన్ ఎక్కడ తన మీద కేసు పెడుతుందో అని ముందుగానే ఊహించి ఈయన కోర్టుకి ఏం అప్లై చేసుకున్నాడు, కోర్టుకి ఏం అప్లై చేసుకున్నాడు అంటే యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేసుకున్నాడు. యాంటిసిపేటరీ బెయిల్ అంటే నన్ను అరెస్ట్ చేయనీయకుండా చర్యలు తీసుకోండి అని. అప్పుడు మరీ కామెడీ ఏంటంటే ఇక్కడ ఈయన ఏ హైకోర్టుకి అయితే అప్లై చేసుకున్నాడో ఆ యొక్క మధ్యప్రదేశ్ హైకోర్టు ఏం చెప్పిందంటే, ఓకే మేము నీకు బెయిల్ ఇస్తున్నాం, బెయిల్ ఇస్తున్నాం. ఏ కండిషన్ మీద ఈయన వెళ్ళి ఈమెకు రాఖీ కట్టాలంట. ఓకే, నువ్వు వెళ్ళి అమ్మాయికి రాఖీ కట్టిన తర్వాత అంటే దాంతోపాటు కోర్టు ఏం చెప్పిందంటే నువ్వు ఒక స్వీట్ బాక్స్ తీసుకెళ్ళి రాఖీ కట్టి మాకు బెయిల్ నీకు కావాలంటే ఒక 11,000 10,000 డిపాజిట్ చేయి, అట్లా నీకు బెయిల్ ఇస్తాము, దాని తర్వాత నీకు పడే శిక్ష ప్రాసిక్యూషన్ అదంతా తర్వాత ఉంటుంది. బెయిల్ ఇవ్వడానికైతే కనుక నువ్వు అమ్మాయికి వెళ్ళి రాఖీ కట్టమన్నారు. అసలు చాలా షాక్ అయ్యారు. ఏంది అంటే మనం ఎవరిపైన సెక్షువల్ వైలెన్స్ చేస్తే అసలు బెయిలే రాకూడదు, అట్లాంటిది నువ్వు బెయిల్ ఇస్తావు, నువ్వు అమ్మాయికి వెళ్ళి రాఖీ కట్టొచ్చు అంటే ఎంత దారుణంగా ఉంటుంది సిచ్యువేషన్. ఇప్పుడు దీన్ని ఈ మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన కేసుని సుప్రీంకోర్టు సవాల్ చేశారు. ఏ బేస్ మీద? అసలు పాయింట్ నెంబర్ 1, సెక్షువల్ అసాల్ట్ అయిపోయిన తర్వాత జరిగితే ఒక అక్యూజ్డ్ వెళ్ళి విక్టిమ్ని కలవచ్చు, అసలు కలవడానికి వీల్లేదు. ఎందుకంటే విక్టిమ్కి చాలా ప్రొటెక్షన్ ఉండాలి. ఇక్కడ అక్యూజ్డ్ వెళ్ళి విక్టిమ్ని కలవమంటున్నారు. సెకండ్ థింగ్, ఇతను వెళ్ళి రాఖీ కడితే సరిపోతుంది అంటే సొసైటీకి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు? ఇది సెకండ్ ఇందులో ఇన్వాల్వ్ అయింది. దాంతోపాటు థర్డ్ ఏంటంటే అసలు బెయిల్ ఇచ్చే పద్ధతి ఇదేనా? బెయిల్ ఇట్లా ఇవ్వచ్చా? నువ్వు రాఖీలు కట్టు, స్వీట్లు తినిపి అని బెయిల్ ఇవ్వచ్చా? ఇవ్వడానికి వీల్లేదు. సో వీటన్నింటి మీద సుప్రీంకోర్టు ఒక క్లారిటీ ఇచ్చిందనమాట, జడ్జ్మెంట్ ఇచ్చింది. ఇది కూడా మనకి ఉమెన్ రిలేటెడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ మనము పాలిటీలో కానీ కరెంట్ అఫైర్స్లో కానీ చదువుకుంటూ ఉంటాం. ఏమని? ఈ యొక్క ఉమెన్ వాళ్ళ యొక్క వర్క్ ప్లేసెస్
వాళ్ళ యొక్క వర్క్ ప్లేసెస్లో ఏదైనా సెక్షువల్ వైలెన్స్ని ఫేస్ చేసినట్టయితే కనుక దాన్ని ఎలా సాల్వ్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు ప్రీవియస్గా ఈ యొక్క విశాఖ గైడ్లైన్స్ అని ఇచ్చింది. విశాఖ గైడ్లైన్స్ అని ఇచ్చింది. ఓకే, అది కూడా మీరు ఒక్కసారి అబ్జర్వేషన్లో తీసుకోండి. విశాఖ గైడ్లైన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఆ పర్సన్ ఎవరైతే సెక్షువల్ వైలెన్స్ చేశాడో అతను వెళ్ళి రాఖీ కట్టి అని చెప్పింది కోర్టు. అది ఒక కండిషన్ అని చెప్పింది బెయిల్ ఇవ్వడానికి, యాంటిసిపేటరీ బెయిల్. అసలు అది రాంగ్ అని సుప్రీంకోర్టు చెప్తూ దాంతోపాటు ఎలాంటి సెక్షన్స్ ఇందులో మనకు ఐపీసీ కానీ సిఆర్పిసి కానీ ఏమేమి సెక్షన్స్ ఇన్వాల్వ్ అయినాయి, దాంతోపాటు ఈ జడ్జిమెంట్ చెప్పేటప్పుడు సుప్రీంకోర్టు యొక్క అబ్జర్వేషన్స్ ఏందో చెక్ చేద్దాం మనం. ఫస్ట్ అపర్ణ భట్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఈ అపర్ణ భట్ అనే పర్సన్ ఏంటంటే ఎవరైతే విక్టిమ్ ఉన్నారో, బాధితురాలు ఉన్నారో, బాధితురాల తరపున లాయర్ అన్నమాట. ఎవరైతే బాధితురాలు ఉన్నారో బాధితురాల తరపున లాయర్ అపర్ణ భట్. దీనివల్ల ఇంపాక్ట్ ఏం జరిగిందంటే, ఈ కేసు మీకు ఎందుకు డిస్కస్ చేస్తున్నా అంటే, ఈ కేసులో జడ్జిమెంట్ ఇస్తూ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, అసలు జడ్జిలు ఇంత దారుణమైన బెయిల్ ఎట్లా ఇస్తున్నారు, కాబట్టి ఏం చేయాలి, లాయర్లందరికీ జడ్జిలందరికీ జెండర్ రిలేటెడ్ సెన్సిటైజేషన్ ఒక అవగాహన రావాలి మహిళల సమస్యల గురించి. కాబట్టి సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, ఈ యొక్క బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది మనకు ఎల్ఎల్బిలో షెడ్యూల్ సెట్ చేస్తుంది అనమాట. ఈ యొక్క బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఏమని, ఇక నుంచి అందరు ఎల్ఎల్బి స్టూడెంట్స్ ఎవరైతే లా చేస్తారో వాళ్ళ కోర్సులో, దాంతోపాటు ఎవరైతే కనుక మీకు ఎల్ఎల్బి 3 years అయిపోయిన తర్వాత ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ రాస్తారు ఏబిఈ, ఆ ఎగ్జామ్లో కూడా జెండర్ రిలేటెడ్ టాపిక్స్ అనేవి ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయండి అని సుప్రీంకోర్టు చెప్పింది. అంటే ఎంత ఇంపాక్ట్ ఉన్నటువంటి జడ్జిమెంటో అర్థం చేసుకోండి. జెండర్ రిలేటెడ్ మీరు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ మెయిన్స్ రాసినప్పుడు కానీ ఏ ఎగ్జామ్ రాసినప్పుడైనా సరే జెండర్ ఎంపవర్మెంట్కి రిలేటెడ్ ఈ కేసు మీరు ఈజీగా కోట్ చేయొచ్చు. ఇది ఈ కేసు వల్ల ఉన్నటువంటి అంత ఇంపాక్ట్ అన్నమాట, ప్రభావం. దెన్ కేసు ప్రిన్సిపల్. ఈ కేసు బేసిక్గా దేని గురించి అంటే కనుక రేప్ కానీ లేదా సెక్షువల్ అసాల్ట్ కేసెస్, ఇందులో కాంప్రమైజ్ అనేది ఉండకూడదు. కాకపోతే ఈ మధ్యప్రదేశ్ హైకోర్టు ఏం చెప్పింది, నువ్వు వెళ్ళి రాఖీ కట్టి కాంప్రమైజ్ అవ్వి, నీకు బెయిల్ ఇస్తామని చెప్పింది. సో ఇందులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి బేసిక్ థింగ్ ఏంటంటే, అసలు ఈ రేప్ కానీ లేదా సెక్షువల్ అసాల్ట్ కానీ ఇవన్నీ చాలా సీరియస్ కేసులు. ఇట్లాంటి సీరియస్ కేసులలో ఏముండకూడదట, కాంప్రమైజ్ ఉండకూడదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటు మరి ఫ్యాక్ట్స్, ఈ కేసుకు సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్ ఏంది, అపర్ణ భట్ లాయరు తను మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని ఛాలెంజ్ చేస్తూ తను సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఏం జరిగింది, అక్యూజ్డ్ ఎవరైతే ఈ యొక్క క్రైమ్ చేశాడో అతను తన యొక్క నైబర్ అయినటువంటి శారదాబాయి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తనని సెక్షువల్గా హరాస్మెంట్ చేయడం జరిగిందనమాట. అటెంప్టెడ్ సెక్షువల్ హరాస్మెంట్ ఈ కేస్. ఓకే, మరి దీనికి సంబంధించినటువంటి ఫర్దర్ డీటెయిల్స్ ఏంటో చెక్ చేద్దాం. మరి సెక్షన్స్, ఇప్పుడు ఎవరైతే కనుక ఆ పర్సన్ సెక్షువల్ వైలెన్స్ చేశాడో అతని పైన ఛార్జ్ అయినటువంటి ఎఫ్ఐఆర్ సెక్షన్స్ ఏంది, సెక్షన్ 452 అండ్ సెక్షన్ 354A. సెక్షన్ 354A ఈజ్ రిలేటెడ్ టు సెక్షువల్ వైలెన్స్. ఓకే, దెన్ సెక్షన్ 506, సెక్షన్ 323 అండ్ సెక్షన్ 452. ఈ సెక్షన్స్ అన్ని కూడా ఫైల్ అయినాయి మనకి. ఇక్కడ సెక్షన్ 354A ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఉమెన్ సెక్షువల్ వైలెన్స్ రిలేటెడ్ టు సెక్షన్ 354A. రిమైనింగ్ ఏవైతే కనుక ఇంపార్టెంట్ సెక్షన్స్ ఉంటాయో అప్పుడు మళ్ళీ మనం ఇట్లాంటి వీడియోలలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఫ్యూచర్ వీడియోలలో సెక్షన్ 121 నుండి సెక్షన్ 130 ఆఫ్ ద ఐపీసీ ఒకసారి నేను మీకు చెప్తాను స్టూడెంట్స్. ఇది ఏంటంటే ఈ సెక్షన్స్ అన్నీ కూడా రాజద్రోహం, దేశద్రోహం వాటికి రిలేటెడ్ అనమాట. క్రైమ్స్ అగెనిస్ట్ ద స్టేట్ ఈ సెక్షన్స్ మనం తర్వాత ఫ్యూచర్ వీడియోలలో డిస్కస్ చేద్దాం. మరి ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ముందు ప్రధానంగా వచ్చినటువంటి ఇష్యూస్ ఏంది, ఫస్ట్ వన్, ఇట్లాంటి కేసుల కాంప్రమైజ్ అయినది చేయొచ్చా, కాంప్రమైజ్ అవ్వడానికి లేదు. దాంతోపాటు ఇలా వెళ్ళి నువ్వు విక్టిమ్కి వెళ్ళి రాఖీ కట్టు, స్వీట్ దింపి అంటే సొసైటీ పైన ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది, సొసైటీ పైన చాలా బ్యాడ్ ఎఫెక్ట్, నెగిటివ్ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇలా కేసెస్ ఇలా మధ్యప్రదేశ్ హైకోర్టు ఏదైతే కనుక ఇలా బెయిల్ ఇచ్చిందో, ఇలాంటి బెయిల్ ఇవ్వడం వల్ల ఆ ట్రయల్, ఆ యొక్క విచారణ మీద కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం అలా అక్యూజ్ని వదిలేసినాం అనుకోండి, అతను వెళ్ళి మళ్ళీ విక్టిమ్ని భయపెట్టి నువ్వు కేసు రిటర్న్ తీసుకో అంటే అప్పుడు మొత్తం ఓవరాల్గా ట్రయల్, కేసు విచారణ మీద మొత్తం మీద కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇలా విక్టిమ్ని అక్యూజ్డ్ని ఎవరైతే కనుక యొక్క బాధితురాలు ఉంటారో, దాంతోపాటు ఎవరైతే నిందితులు ఉంటారో వాళ్ళిద్దరిని ఇలా కలవడానికి వీల్లేదు, ఓకే అని చెప్పింది. దాంతోపాటు అసలు బెయిల్ ఇవ్వాలంటే ఎలాంటి గైడ్లైన్స్ ఉండాలి,
ఎలాంటి గైడ్లైన్స్ ఉండాలి, ఏ గైడ్లైన్స్ని ఫాలో కావాలి అని కూడా సుప్రీంకోర్టు ఈ యొక్క హైకోర్టులకి చెప్పిందనమాట. ఎస్పెషల్లీ ఈ యొక్క యాంటిసిపేటరీ బెయిల్ విషయంలో మనకు సిచ్యువేషన్ వచ్చినప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెయిల్స్, యాంటిసిపేటరీ బెయిల్ కానీ లేకపోతే ఇంటరమ్ బెయిల్ అంటారు, దాంతోపాటు రెగ్యులర్ బెయిల్, 3 రకాలైన బెయిల్స్ ఉంటాయి. ఓకే, there are 3 types of bails. First one ఏంటంటే regular bail and second one is interim bail and third one is anticipatory bail. These are the 3 things for granting a bail. Okay, three types of bail అని కూడా చెప్పొచ్చు. ఓకే, 3 types of bails. సో సో ఈ ఇష్యూస్ అన్ని కూడా సుప్రీంకోర్టు డీల్ చేస్తూ ఫైనల్గా సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చిందంటే, ఫైనల్గా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏంటంటే ఈ యొక్క రేప్ కానీ లేదా సెక్షువల్ అసాల్ట్ కేసులలో కాంప్రమైజ్ అనేది ఉండకూడదు ఎట్టి పరిస్థితులలో అని చెప్తూ, ఇంకా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఏం చెప్పింది, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి మీరు ఎల్ఎల్బి స్టూడెంట్స్ ఎవరైతే లా చదువుతారో వాళ్ళకి కానీ, దాంతోపాటు ఈ యొక్క బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏదైతే కనుక లా స్టూడెంట్స్కి ఎగ్జామ్ పెడుతుందో ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్, దీనిలో ఈ యొక్క జెండర్ సెన్సిటైజేషన్ వాటి మీద మీరు లెసన్స్ ఇంక్లూడ్ చేయండి అని చెప్పింది. అంత ఇంపాక్ట్ అన్నమాట జడ్జిమెంట్. మరి నెక్స్ట్ జడ్జిమెంట్లోకి వెళ్ళేకన్నా ముందు అసలు ఓవరాల్గా దీన్ని సమ్మరీ చేద్దాం. ఈ జడ్జిమెంట్, ఈ యొక్క కేసు పేరు ఏంటంటే అపర్ణ భట్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఇందులో ప్రధానంగా ఏ ప్రిన్సిపల్ పైన డిపెండ్ అయి ఉంది, రేప్ విక్టిమ్ కానీ లేదా సెక్షువల్ వైలెన్స్ కేసులలో కాంప్రమైజ్ అనేది ఉండొచ్చా ఉండకూడదా, నో కాంప్రమైజ్. ఎవరైతే నిందితుడు ఉంటాడో ఆ నిందితుడికి శిక్ష పడాల్సిందే. దాంతోపాటు బెయిల్ ఇచ్చేటప్పుడు ఈ యొక్క కోర్టులో ఏవైతే రూల్స్ ఉన్నాయో, స్టాట్యూటరీ ప్రొవిజన్స్ ఏదైతే ఉన్నాయో, చట్టబద్ధమైనటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో కావాలి. అంతే తప్పించి అన్నెసెసరీ విషయాలలో కోర్టు జోక్యం చేసుకోకూడదు. రాఖీ గట్టు, స్వీట్స్ దింపి ఇలాంటివి అన్నమాట. ఓకే, సుప్రీంకోర్టు ముందు ఉన్నటువంటి ఇష్యూస్ ఏందో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఏ ఇష్యూస్ని సాల్వ్ చేసింది, ఫైనల్గా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏందో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి థర్డ్ కేస్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. సతీష్ రాగ్డే వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. యాజ్ యూజువల్గానే ఒకసారి దీని గురించి మనం నోట్స్ చెక్ చేసే ముందు సమ్మరీ, అసలు ఈ కేసులో ఏం జరిగింది, మీరేమనుకుంటున్నారు దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం, మనం చెక్ చేద్దాం. సో ఇక్కడ ఏమైందంటే ఈ సతీష్ అనే పర్సన్ ఏంటంటే వాళ్ళ ఇంటి పక్కన ఒక గర్ల్, అమ్మాయి, ఓకే, 12 years ఆఫ్ ఏజ్. ఈ అమ్మాయికి ఏం చేశారంటే, నేను నీకు ఒక స్వీట్ కానీ ఒక ఫ్రూట్ ఇస్తాను అని చెప్పేసి ఈ అమ్మాయిని ఎంటైస్ అంటే ఆకర్షించాడు అనమాట. సో ఈ అమ్మాయి ఈ అబ్బాయి దగ్గరికి అంటే ఈ మనిషి దగ్గరికి వెళ్ళింది. ఓకే, ఆ ఒక స్వీట్ కానీ లేదా ఫ్రూట్ తీసుకోవడానికి అని చెప్పేసి ఇతను ఏం చేశాడు, ఈ అమ్మాయిని, ఈ చిన్నపిల్లని ఏం చేశాడంటే ఇతను బంధించాడు అన్నమాట. ఓకే, సో కన్ఫైన్మెంట్ బంధించాడు. కన్ఫైన్మెంట్ చేసి ఇతను ఏం చేశారంటే ఈ అమ్మాయి యొక్క ఏవైతే ప్రైవేట్ పార్ట్స్ ఉంటాయో, ఓకే, ప్రైవేట్ పార్ట్స్, ఉమెన్ యొక్క ప్రైవేట్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేశాడనమాట. ఓకే, టచ్ చేసి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేస్తున్నాడు. ఈ టైంలో వాళ్ళ మదర్ ఈ యొక్క అమ్మాయి గురించి వెతుకుతూ ఈ మదర్ ఈ అబ్బాయిని అడిగింది, ఈ సతీష్ని అడిగింది, ఏంది మా అమ్మాయిని చూసావా అని చెప్పేసి, సతీష్ని అడిగింది. సతీష్ ఏం చేశాడు, మీ అమ్మాయిని చూడలేదు అన్నాడు. కాకపోతే వాళ్ళ మమ్మీ వాయిస్ విని అమ్మాయి గట్టిగా అరిచిందనమాట. సో మదర్ ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి ఆ అమ్మాయిని కాపాడింది. సో అమ్మాయిని కాపాడే టైంలో ఈ సతీష్ ఈ అమ్మాయి డ్రెస్ తీసేయలేదు, ఇంకా తీసేసే ప్రయత్నంలో ఉన్నాడు. దాంతోపాటు ఈ ఆ డ్రెస్ పైన నుండి
అమ్మాయి యొక్క ప్రైవేట్ పార్ట్స్ ఏదైతే ఉందో బ్రెస్ట్ కానీ రిమైనింగ్ పార్ట్స్ని టచ్ చేశాడు. ఇది ఆ అమ్మాయి ఎవరైతే ఉందో చిన్న పాప తన మదర్కి చెప్పింది. ఇప్పుడు వీళ్ళు కేసు ఫైల్ చేశారు. కేసు ఫైల్ చేస్తే ఫస్ట్ ఆ కేసు ఎక్కడికి వెళ్ళింది? మెజిస్ట్రేట్ కోర్టుకి వెళ్ళింది. అంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కోర్టు ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళింది. సో మన కామన్ సెన్స్ యూజ్ చేస్తే ఇప్పుడు ఈయన సెక్షువల్ వైలెన్స్ చేసినట్టే కదా. చిన్నపిల్లల మీద సెక్షువల్ వైలెన్స్ చేస్తే మనం ఏ చట్టం ప్రకారము? పోక్సో. ఓకే, పోక్సో యాక్ట్ ప్రకారము శిక్షించాలి కదా. సో కామన్ సెన్స్తోనే డిస్ట్రిక్ట్ కోర్టు ఏం చేసింది? పోక్సో యాక్ట్ ప్రకారము సెక్షన్ 7, పోక్సోలో సెక్షన్ 7 ఏం చెప్తుందంటే ఈ యొక్క చిన్నపిల్లల మీద సెక్షువల్ వైలెన్స్ అంటే ఏంది అని చెప్తుంది. ఇలా చేస్తే పనిష్మెంట్ ఏంది అనేది సెక్షన్ 8 చెప్తుంది. పోక్సో డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఏం చేశారంటే ఇతన్ని పోక్సో చట్టం ప్రకారం శిక్షించాల్సిందే అని చాలా వండర్ఫుల్ జడ్జిమెంట్ ఇచ్చాడు. అప్పుడు ఈ సతీష్ ఏం చేశారంటే హైకోర్టుకి వెళ్ళాడు. ఇక్కడ ట్విస్ట్ ఏమైందంటే బాంబే హైకోర్టులో ఆ జడ్జి ఎవరైతే ఉన్నారో జడ్జిమెంట్ ఇచ్చింది కదా, తను కూడా ఉమెన్ జడ్జే. కాబట్టి ఆమె ఏమి ఇచ్చిందంటే జడ్జిమెంట్ చాలా సర్ప్రైజింగ్ జడ్జిమెంట్, చాలా బ్యాడ్ జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్ ఏంది? ఈ సతీష్ ఏం చేశారంటే ఈ అమ్మాయి యొక్క ప్రైవేట్ పార్ట్స్ని బయట నుంచే తాకాడు కదా, అంటే క్లాత్స్ పైనుంచే తాకాడు కదా, స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ జరగలేదు కదా, జరగనప్పుడు ఇది పోక్సో చట్టం పరిధిలోకి రాదు అని చెప్పేసి అతన్ని పోక్సో చట్టం ప్రకారం శిక్షించకుండా వేరే ఐపీసీ సెక్షన్స్ ప్రకారం శిక్షించింది. అంటే చిన్నపిల్లల్ని ఒక క్లాత్స్ పైన నుండి ఇట్లా వల్గర్గా టచ్ చేసినా కూడా అది వాళ్ళ మెంటల్ ఇమేజ్ పైన ఎంత ఎఫెక్ట్ ఉంటుంది, వాళ్ళ మానసిక స్థితి పైన. ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఈ జడ్జిమెంట్ ఇచ్చింది జడ్జ్. ఈ జడ్జి ఇచ్చినందుకు ఏమైంది తెలుసా? ఈమె టెంపరీ జడ్జి ఉండే అనమాట. ఈమెను పర్మనెంట్ జడ్జి చేయాల్సి ఉండే. కొలీజియం ఏం చేసిందంటే కొలీజియము ఈమెను పర్మనెంట్ జడ్జి చేయకుండా ఆపేసింది. ఇంత డిజాస్టర్ జడ్జిమెంట్లు ఇచ్చింది ఈమె. ఇంక ఈమెను పర్మనెంట్ జడ్జి చేసేస్తే ఇంకా దారుణాలు ఎన్ని జరుగుతాయని చెప్పేసి ఈమెను పర్మనెంట్ జడ్జి చేయకుండా ఆపేసింది. ఇంత పెద్ద సీన్ జరిగిందనమాట. ఒకసారి నేను మీకు నోట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పటివరకు నేను మీకు చెప్పింది ఏంటంటే ఒక పర్సన్ ఒక అమ్మాయి పైన లైక్ కన్ఫైన్మెంట్ నిర్బంధించి తన ప్రైవేట్ పర్సన్ టచ్ చేశాడు. హైకోర్టు ఏమో అది పోక్సో పరిధిలోకి రాదు అని చెప్పింది, అతన్ని శిక్షించకూడదు అని పోక్సో ప్రకారము. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అతనికి పోక్సో సెక్షన్ 7 ప్రకారం అతన్ని పని చేయొచ్చు, దాంతోపాటు 8 ప్రకారం పనిష్మెంట్ అతను ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే అని సుప్రీంకోర్టు చెప్పింది. మరి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏందో చెక్ చేద్దాం ఒకసారి. ఫస్ట్ కేసు పేరేంటి? సతీష్ రాగ్డే వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. పాయింట్ నెంబర్ 1, ఇది మహారాష్ట్రలో జరిగినటువంటి దారుణమైనటువంటి సంఘటన. ఇంపాక్ట్, దీనివల్ల జరిగినటువంటి ఇంపాక్ట్ ప్రభావం ఏంది? ఆ జడ్జిమెంట్ ఎవరైతే ఇచ్చారో పుష్ప గనేదివాలా, ఈమెకు పర్మనెంట్ జడ్జిగా ప్రమోషన్ ఇవ్వలేదు, బతికిచ్చారు జనాల్ని కూడా. ఓకే, పర్మనెంట్ జడ్జిగా ప్రమోషన్ ఇవ్వలేదు. ఇంత ఇంపాక్ట్ ఉన్నటువంటి కేసు అన్నమాట. అందుకోసమే మనం ఈ కేసుని పిక్ చేసుకున్నాము. దాంతోపాటు మరి ఈ కేసు ప్రిన్సిపల్స్ ఏంటంటే స్కిన్ టు స్కిన్ టచ్ కాకపోయినా బట్టలు ఉన్నప్పటికీ కూడా ఒక పర్సన్ ఒక చైల్డ్ యొక్క అన్నెసెసరీ అంటే ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేస్తే అన్నెసెసరీగా అప్పుడు ఖచ్చితంగా అతన్ని ఏ యాక్ట్ ప్రకారం పనిచేయాలి? పోక్సో యాక్ట్ ప్రకారం పనిచేయాల్సిందే అని చెప్పారు. మరి కేసుకు సంబంధించినటువంటి బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే అక్యూజ్డ్ ఆ మైనర్ గర్ల్ 12 ఇయర్స్ ఉన్నటువంటి అమ్మాయిని ఒక కన్ఫైన్మెంట్ నిర్బంధించి రేప్ అటెంప్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు హీ టచ్డ్ ద ప్రైవేట్ పార్ట్స్ ఆఫ్ దట్ మైనర్ గర్ల్ అండ్ హీ ట్రై టు రిమూవ్ హర్ క్లాత్స్ రిమూవ్ చేయడం ట్రై చేశాడు. వాళ్ళ మదర్ వచ్చింది కాబట్టి ఫార్చునేట్గా అమ్మాయి రక్షించబడింది. మరి ఇది బ్రీఫ్ ఫ్యాక్ట్స్, నేను మీకు ఆల్రెడీ సమ్మరీలోనే ఫ్యాక్ట్స్ అని చెప్పేశాను, బట్ నోట్స్ పర్పస్లో. మరి ఇందులో ఉన్నటువంటి సెక్షన్స్ ఏంది? ఏ సెక్షన్స్ ఇన్వాల్వ్ అయినాయి? సిఆర్పిసి. నేను మీకు ఆల్రెడీ పార్ట్ 1లో సిఆర్పిసికి ఐపీసీకి డిఫరెన్స్ ఏందో చెప్పాను, ఇలాంటి క్వశ్చన్లు వస్తుంటాయని. సో సిఆర్పిసి సెక్షన్ 313 సెక్షన్ 428 ప్రకారము ఇతన్ని పని చేయాలి. ఇతన్ని ట్రీట్ చేయాలంటే ఇతని విచారణ చేయాలి. ఐపీసీలోని ఏ సెక్షన్స్ ప్రకారం పని చేయాలి? సెక్షన్ 342. సెక్షన్ 342 అంటే ఏంటంటే ఒక వ్యక్తిని మనము అన్యాయంగా నిర్బంధించామనుకోండి, అది రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ అన్నమాట. సెక్షన్ 342 రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్. ఆల్రెడీ మీకు సెక్షన్ 354 ఏందో చెప్పాను, సెక్షువల్ వైలెన్స్ అండ్ ఉమెన్. దాంతోపాటు సెక్షన్ 361, సెక్షన్ 363 అంటే లైక్ కిడ్నాప్. దాంతోపాటు సెక్షన్ 361 కిడ్నాప్, సెక్షన్ 363 ఒక మహిళను అగౌరవపరచడం. ఈ సెక్షన్స్ అన్నింటి ప్రకారం కూడా ఒక కేసు ఫైల్ చేయొచ్చు. దాంతోపాటు నేను మీకు ఇందాక చెప్పాను పోక్సో సెక్షన్ 7 ఏం చెప్తుంది? పనిష్మెంట్ ఏందో ఈ యొక్క క్రైమ్ ఏందో చెప్తుంది. సెక్షన్ 8 ఏమో పనిష్మెంట్ చెప్తుంది. వీటన్నిటి ప్రకారం కూడా ఈ పర్సన్ని పని చేయొచ్చు అని ఈ సెక్షన్స్ గురించి చెప్పింది సుప్రీంకోర్టు. ఓకే, దాంతోపాటు ఈ యొక్క అక్యూజ్డ్
ఖచ్చితంగా సెక్షన్ 7 అండ్ సెక్షన్ 8 పోక్సో చట్టం ప్రకారము శిక్షించాల్సిందే. ఎందుకంటే అతను ఒక ఇంటెన్షన్ ఆ గర్ల్ పైన ప్రైవేట్ పర్సన్ టచ్ చేయడం అనేది అతని యొక్క ఇంటెన్షన్ ఏదైతే ఉందో అది సెక్షువల్ అసాల్ట్ పరిధిలోకి వస్తుంది అని సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. ఈ జడ్జిమెంట్ ఇచ్చిన బాంబే హైకోర్టు జడ్జ్ తను పర్మనెంట్ జడ్జిగా ప్రమోషన్ అవ్వలేదు. సో ఫైనల్గా ఈ జడ్జిమెంట్ ఇచ్చినటువంటి జడ్జెస్ ఎవరు? సుప్రీంకోర్టులో ఎస్ఏ బాబ్డే అప్పుడుండే సిజేఐ, దాంతోపాటు ఏఎస్ బొపానా అండ్ వి రామసుబ్రమణ్యన్. వీళ్ళు ఆ పర్సన్కి ఈ యొక్క పోక్సో యాక్ట్ 2012 ప్రకారము సెక్షన్ 8 పోక్సో యాక్ట్ 2012 ప్రకారం అతన్ని శిక్షించడం జరిగింది. మరి సో సమ్మరీ ఏంటంటే స్టూడెంట్స్, థర్డ్ సతీష్ రాగ్డే వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. ఇందులో ఏం జరిగిందో మీకు చెప్పాను. సతీష్ అనే పర్సన్ ఒక మైనర్ గర్ల్ని ఈ యొక్క క్లాత్స్ పైనుంచి టచ్ చేశాడు. బాంబే హైకోర్టు అది పోక్సో చట్టం పరిధిలోకి రాదు అన్నది, సుప్రీంకోర్టు దాన్ని ఓవర్ రూల్ చేస్తూ పోక్సో చట్టం పరిధిలోకి వస్తుందని చెప్పి ఆ జడ్జికి తర్వాత రావాల్సినటువంటి ఈ యొక్క ప్రమోషన్, పర్మనెంట్ జడ్జిగా రావాల్సినటువంటి ప్రమోషన్ కూడా స్టాల్ చేయడం జరిగింది, ఆపేసింది. ఇంత డిజాస్టర్ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఆబ్వియస్గా ఆపేస్తారు. ఇక్కడ చాలా ఐరనీ ఏంటంటే, విచిత్రం ఏంటంటే జడ్జిమెంట్ ఇచ్చింది కూడా ఉమెన్ అవ్వడం. ఓకే, ఇలాంటి జెండర్ సెన్సిటైజేషన్ లేదు. ఇంతకుముందు మీకు చెప్పుకున్నాం, ఇలాంటి జెండర్ సెన్సిటైజేషన్ లేదనే ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ వాళ్ళకి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది, ఎల్ఎల్బి స్టూడెంట్స్కి. దాంతోపాటు ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్లో కూడా జెండర్ రిలేటెడ్ ఇష్యూస్ పైన మీరు సిలబస్ ఫ్రేమ్ చేయండి అని. సో దిస్ ఈజ్ అబౌట్ ద 3 ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్. 2021లో ఒక ఉమెన్కి డైరెక్ట్గా రిలేటెడ్ ఉన్నటువంటి 3 ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్, ఫండమెంటల్ జడ్జిమెంట్స్. ఇది మనకి పార్ట్ 2. This video is brought to you by AKSIAS.